మాజీ మంత్రి పరసారత్నం ఈరోజు తారక రత్న గారు చనిపోవడం చాలా బాధాకరం. 27వ తారీఖున కుప్పం వచ్చారు. కుప్పం వచ్చి అందరూ కూడా ఆయనతో ఫోటోలు దిగాలని, ఆయనతో మాట్లాడాలని అందరూ బాగా దగ్గర అవుతా ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే లోపలికి వెళ్ళేదానికి అవకాశం రాలా. పక్కన ఉన్నటువంటి వాళ్ళు మాజీ మంత్రి పరసారత్నం చెప్తే వెంటనే వాళ్ళని పక్కకు దొరకమని చెప్పి రండన్న అని చెప్పి చేతులు పట్టుకొని ఎంతో సంతోషంగా ఆనందంగా మాట్లాడారు. నేను అది మర్చిపోలేనటువంటి ఘటన. అది జరిగిన 1 అవర్ లోపలనే ఆయనకి అనారోగ్యం కావడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఈరోజు ఆయన చనిపోవడం నాకే కాకుండా మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అంతటి కూడా ఎంతో వేదంతో ఈరోజు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ, ఆయన తప్పకుండా బ్రతికి వస్తాడని, బ్రతికి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆయన తిరుగుతాడు, మాకు ఒక అండగా ఉంటాడని చెప్పి ఎంతో ఎదురు చూపు చూపాం. కానీ చివరికి దేవుడు మాకు మరి దూరం చేశాడు. మా కుటుంబానికి, మా తెలుగుదేశం కుటుంబానికి, అదేవిధంగా నందమూరి కుటుంబానికి, నారావారి కుటుంబానికి అందరికీ కూడా ఎంతో విషాదాన్ని నింపారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఆయనకి మరి దేవుడు శాంతిని చేకూర్చాలని చెప్పి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వైవేగి శర్మ. ప్రఖ్యాత చలనచిత్ర నాయకులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి అత్యంత ఆప్తుడిగా, ఆత్మీయుడిగా వ్యవహరించేటువంటి అవకాశం భగవంతుడు నాకు కలిగించాడు. ఒక అగ్రశ్రేణి కథానాయకుడి యొక్క వంశంలో చాలామంది పెద్దలు, చాలామంది నటులు ఉన్నారు. ఇవాళ తక్కువ సమయంలో ఇవాళ ప్రాణాన్ని వదిలినటువంటి ఆ చిరంజీవికి పైలోకాల్లో మంచి స్థానం ఇవ్వని కోరుకుంటూ, ఇంతమంది ప్రజాభిమానాన్ని సంపాదించడం మామూలు మాట కాదు. పెద్దలు రామారావు గారి ఆశీర్వాదంతో పాటు నిక్షిప్తమైన తన నటనతో సంధికాలంలో మీ అందరి యొక్క ఆదరాభిమానాన్ని కొని వెళ్ళిపోవటం అకాల మరణం భావించాలి. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన జీవుడు మరణించక తప్పదు. కానీ అకాల మరణం అనేది తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ దుఃఖం కలిగించే అవకాశం. ఏదేమైనా కూడా మృత్యుతో పోరాడి ఇవాళ ఈ రకంగా మనం అనుకోలేదు. మా రత్నం గారు చెప్పినట్టు మృత్యుతో పోరాడి భగవంతుడి యొక్క సన్నిధిలో కూడినటువంటి వారికి మనపూర్వకమైనటువంటి అభినందన, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు.